నేను మీ మైజిత్ని. వెల్కమ్ బ్యాక్ టు టీ మైజిత్ ఫన్. సో ఇప్పుడు మేము చికెన్ ఎలా చేయాలో చూపిపోతున్నాం. ఫస్ట్ చికెన్ని ఇలా కలిగి ఒక 1 minute అలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ధనియాలని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 minutes అయినా చేస్తాను. 2 minutes అయినా చెప్తాను. ఇప్పుడు మనం ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలా ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో అక్కడ పక్కన పెట్టుకోవాలి. ఇలా మంచిగా రైస్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా దగ్గర అయితే రైస్ తిరిగిపోద్ది. ఇప్పుడు ఇందులో ఒక అరటిని ఇలాగా నూనె కొంచెం వేసి 2-3 minutes అలా పెట్టాలి. దిస్ గై ఫ్రైస్. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అట్లే ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి. మన దగ్గర ఉన్న ఆనియన్స్ని ఇందులో పెట్టాలి. మనం 1-2 టమాటోస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని కట్ చేయాలి. మంచిగా ఆ పార్ట్ మాత్రం పడేయాలి. మిగిలిన పార్ట్ అయితే కోసి పచ్చడి చేయాలి. ఇలా ఫ్రెష్ టమాటోస్ తీసుకోవాలి. భలే ఫ్రెష్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులో వేయాలి. మనం ఇంకొక టమాటో తీసుకొని కట్ చేయాలి. కట్ చేసిన టమాటోస్ కూడా లోపలేసేయాలి. ఇలా ఒక 40 seconds దాకా స్టిర్ చేయాలి. 40 seconds. కరెక్ట్గా వినండి, 40 seconds. ఇంకా మన దగ్గర ఉన్న ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని అందులో వేయాలి. ఇంకొక 5 seconds స్టిల్ చేయాలి. 5 కాదు ఇప్పుడు ఇది కూడా 35 seconds దాకా ఇలా స్టిర్ చేయాలి. ఇలా స్టిర్ చేయడం మీకు తెలిసినట్టే అనుకో. మెయిన్లీ ఇది గ్రోనప్స్ వీడియో మాత్రమే. ఇంకా కొంచెం కారాన్ని ఇందులో వేయాలి. పసుపు ఇందులో వేయాలి. మంచిగా స్టిర్ చేయాలి. 30 seconds దాకా స్టిర్ చేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు తీసి అందులో వేయాలి. ఇలాంటి స్పూను 1.5 వేయాలి. ఇంకా ఇలా బాగా స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 8 minutes దాకా నీళ్ళలో పెట్టిన చికెన్ ఇందులో వేయాలి. ఇప్పుడు ఇలా మంచిగా ఒక 40 seconds దాకా
స్టిర్ చేసుకొని అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు అయిపోయినాక మళ్ళీ ఇంకొక 30 కాదు 50 సెకండ్స్ దాకా స్టిర్ చేసుకో. 50 కాదు, లైక్ మళ్ళీ అదేంటది 50 సెకండ్స్ దాకా స్టిర్ చేసుకోవాలి. దాన్ని కొంచెం ఉడికేకి లైక్ ఒక 5-10 మినిట్స్ పెట్టాలి. 5 కాదు కదా, 1 నిమిషం. గైస్ దీన్ని 15 మినిట్స్ దాకా స్టిర్ చేసుకోవాలి. స్టిర్ కాదు, దీన్ని 15 మినిట్స్ దాకా ఉడకపెట్టాలి. 15 మినిట్స్ టైం తెలియకపోతే 15 మినిట్స్ ఫోన్లో టైమర్ పెట్టుకోవచ్చు. 15:10 అయితే ఇంకా ఒక 20 సెకండ్స్ 20 సెకండ్స్ స్టిర్ చేసుకొని ఒక 3.5 స్పూన్స్ కారం వేయాలి. కారం వేసి స్టిర్ చేయాలి. అంతే, చికెన్ మసాలా వేసుకుని తినే. అది స్టిర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక 10 మినిట్స్ ప్లేట్స్తో పైన ముయ్యాలి. 10 మినిట్స్ తెలియకపోతే ఫోన్లో టైమర్ పెట్టుకోవచ్చు, ముందు చెప్పినట్లాగే. చేసినట్టే సువాసన చేసింది అయిపోయినట్టుగానే సువాసన వస్తుంది, కానీ ఇంకా అవ్వలేదు. గైస్ ఇప్పుడు 15 మినిట్స్ అయినాక దీన్ని తీసేసి మళ్ళీ ఒక 15 సెకండ్స్ స్టిర్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు అందులో ఒక హాఫ్ గ్లాస్ ఇలాంటి గ్లాసు ఇక్కడ లైన్ ఉంది కదా, ఇంత దాకా పట్టుకొని అందులో పొయ్యాలి. ఇంత కాదు, ఇంత దాకా పట్టుకొని పొయ్యాలి. ఇంకా మళ్ళీ దాన్ని ఇప్పుడు 10 మినిట్స్ దాకా ఉడికేకి ఇలా మూసి ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు మనం చేసిన ప్లేట్ని దీని నుంచి బయటికి తీయాలి. ఇప్పుడు మసాలా చేసేకి రెడీ చేయాలి. కొబ్బరిని కట్ చేసి ఇందులో వేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసిన ధనియాలు ఇందులో పెట్టాలి. గార్లిక్ తింపి ఇందులో వేయాలి. ఇప్పుడు మన ధనియాల్ని అందులో మిక్స్ చేయాలి. స్టోర్ చేసుకున్న ధనియా ఫ్రెష్గా స్టోర్ చేసుకున్న మిక్స్, కోకోనట్, డ్రై కోకోనట్, ఇంకా మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకున్న కొరియాండర్, గార్లిక్, ఇంకా డ్రై కోకోనట్ని ఇందులో మిక్స్ చేయాలి.
లేచా లేరా నాయనా నేను ఇచ్చిన తలనొప్పి అయిపోయింది. మనం చికెన్ మసాలా దానిలో ఉన్న ప్లేట్ని కాసేపు స్టిర్ చేసుకోవాలి. లైక్ 40-50 సెకండ్స్ స్టిర్ చేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టాలి పైన. ఇప్పుడు మనం ప్లేట్ని బయటికి తీసి ఒక 2 minutes స్టిర్ చేయాలి. వేడిగా ఉంటే ఏదైనా అది పట్టుకోవడానికి వేడిగా మనం ఒక క్లాత్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న చికెన్ మసాలా అందులో వేసి నాకు కొంచెం మసాలా నా చేయికి టేస్ట్ అదిరిపోయింది. మసాలా టేస్ట్ కానీ మీరైతే మసాలా టేస్ట్ చేయకండి. ఇప్పుడు దీన్ని ఒక కాసేపు స్టిర్ చేసుకోవాలి. నాకు కొంచెం టేస్ట్ ఇంకా ఒక 2.5 స్పూన్ 2.5 ఇలాంటివి ఫస్ట్ నీకు ఒక స్పూన్ చూపిస్తాను కదా, ఆ స్పూన్ తీసుకొని 1.5 సాల్ట్ వేయాలి. టేస్ట్ కొంచెం ఇస్తావా? మసాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. పీస్ టేస్ట్ కూడా అదిరిపోయింది గైస్. అదిరిపోయిందంట కానీ నేనైతే టేస్ట్ చేయలేదు. టేస్ట్ చికెన్ అదిరిపోయి. ద ఎండ్ ఆఫ్ ఎపిసోడ్ 1. కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. వాచ్ ద సిరీస్ కిచెన్ సిరీస్ ఇన్ P Majid Fun official YouTube channel.